చూసిన రావుల్లా వీళ్ళు చేసేదే నాసిరకం. మీదికెళ్ళి రైతులందరూ కట్టకట్టుకొని పోయి అడిగినందుకు వాళ్ళ మీద దురుసుగా మాట్లాడుతున్నారట. గట్టిగా అడిగితే మీరేంది మమ్మల్ని అడిగేది, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అని రైతులను దబాయిస్తున్నారట. నువ్వులా మరిగా ముచ్చటేంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, రైతులను ఎందుకు దబాయిస్తున్నారు ఓసారి చూద్దామా మరి. ఇటెట్ రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు కొంచెం అంతా ఈ పని చేసి పెట్టాయా బాబు అంటే సగం వీడిని ఉన్న సగాన్ని ఉపయోగించడానికి కష్టమైనదంట కొందరికి. వాళ్ళకి ఏమైందో నాకైతే అర్థమైతలేదు కానీ ఇక ముచ్చట చెప్తే ఇనుర్రి. మామ్నార్ గద్వాల జిల్లా ఉన్నది కదా, అక్కడ మదనాపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైతులందరి కోసం రైల్వే అధికారులు మీరు రోడ్ ఏ స్కోర్ అని చెప్పేసి 1 కోటి రూపాయల 8 లక్షల పెట్టుబడితోటి రోడ్లు వేపిస్తుంటే ఆ రోడ్లట పూరగా అధ్వానంగా వేస్తున్నారట. అట్లా ఎందుకు వేస్తున్నారని చుట్టుముట్టున్నారు రైతులందరూ. అడిగితే అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ రైతుల మీదకు దురుసుగా మాట్లాడుతున్నారట. మరి పూరక గింత అధ్వానమా అని ఆ రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. అయితే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ ఆయనకి ఇష్టం వచ్చినట్టు కంకర డస్ట్ వేసి కంకర రోడ్డు డోలర్తో తొక్కించుకుంటూ నాణ్యతల రోడ్డు వేస్తున్నాడంట. ఇదేమన్నా న్యాయమని అడిగిన రైతులందరికీ వారు మీరు మమ్మల్ని అడిగేటోళ్ళ ఐరా అని జనాలందరూ ఆందోళనకు గురి చేసి వారిని కొన్ని మాటలు కూడా అన్నారట. అయినా కాంట్రాక్టర్లు మీరు ఏమైనా ఉంటే ప్రభుత్వంతో చూసుకోవాలి కానీ ప్రభుత్వం అప్పచెప్పిన పనిని గాలి కొదిలేసి నాణ్యం లేని రోడ్ను జనాలకు అందిస్తే ఎట్లా నడవాలి జనాలు చెప్పుండ్రి. మీరు చేసింది ఏమైనా మంచి పనే? జనాలందరూ కూడి మీ మీద గట్టిగా కంప్లైంట్ చేస్తే ఉన్న జాబులు కూడా పోతాయి.